అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కళాత్మకంగా రూపొందించి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు అన్నారు. స్థానిక కాటూరి ఆర్ట్ గ్యాలరీలో 2 టన్నుల ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన ఏకతల విమాన గోపురం మండపంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు విజయవాడలోని శ్రీ కనకదుర్గ దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు తోటకూర వెంకటరమణరావు శనివారం ఆవిష్కరించారు. ఈ నెల 16వ తేదీన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేశారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీలోని అద్భుతమైన కళాఖండాలు తెనాలి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తున్నాయని అతిథులు అన్నారు. వ్యర్థలోహంతో ఇలాంటి అద్భుతమైన కళాఖండాన్ని తయారు చేయడం ద్వారా తెనాలి ఖ్యాతిని మరొకసారి జాతీయ స్థాయికి తీసుకువెళ్లారని చెప్పారు. శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వ్యర్థలోహానికి సృజనను జోడించి విగ్రహాలుగా తీర్చిదిద్దడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు వినూత్నమైన విగ్రహాలను చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి వినూత్న విగ్రహాలను కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించి తెనాలి నగరాన్ని ప్రముఖ కళా కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కాటూరి ఆర్ట్ గ్యాలరీ నిరంతరం కృషి చేస్తుందని శిల్పులు కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు రవిచంద్ర తెలిపారు. ఈ నెల 16వ తేదీన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా మరి సందర్శకుల కోసం మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని 2 టన్నుల ఐరన్ స్క్రాప్తో చేసిన ఒక ఏకతల విమానగోపుర మండపంలో ఏర్పాటు చేశాం. ఇట్లాగే మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఎంతోమంది ప్రముఖుల విగ్రహాలని ఏర్పాటు చేయడం జరిగింది. మరి పొట్టి శ్రీరాములు గారు మన తెలుగువారి కోసం మనం తెలుగువారిని పిలువబడుతున్నామంటే ఈ రోజున ఇదివరకు మద్రాసీలని పిలువబడేవాళ్ళం. ఆయన 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణత్యాగ ఫలితమే ఈ రోజున మనం తెలుగువారిగా పిలువబడుతున్నాం. అలాంటి వ్యక్తిని ప్రతి క్షణం మనం గుర్తుంచుకొని తలుచుకోవాల్సిన ఆవశ్యకత ఉందనే ఉద్దేశంతో మరి నిత్యం మా కాటూరి ఆర్ట్ గ్యాలరీకి ఎంతోమంది మరి ప్రముఖులు కూడా విచ్చేస్తుంటారు. కాబట్టి ఈ గ్యాలరీలో వారికి ఒక సముచితమైన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఐరన్ స్క్రాప్తో ఏర్పాటు చేసిన మండపంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు మద్రాసు రాష్ట్రంలో కలిసినటువంటి వారు మనందరం కూడా తమిళ రాష్ట్రంలో ఆ రోజున 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి ఈ రాష్ట్రాన్ని విభజనకి ప్రధాన కారకుడైనటువంటి మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మరి వారి యొక్క రేపు 16వ తారీఖున వారి యొక్క జయంతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మరి ఘనంగా జరుపుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మరి కాటూరు ఆర్ట్స్ గ్యాలరీలో వారి యొక్క విగ్రహం అంటే మన సంబంధించినటువంటి వస్తువులతో తయారు చేయటం అనేది వేరు. కేవలంగా ఇది వ్యర్థ పదార్థాలు అంటే ఓన్లీ డస్టు, ఇనప మొక్కలు, చిన్న సుమలు, సైకిల్ సోలు ఇలాంటి అన్నిటి కూడా మరి అలాంటి అన్నిటి కూడా కలెక్ట్ చేసి మరి ఆయన యొక్క చిత్ర రూపాన్ని తీర్చిదిద్దటం అంటే అది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి విజయ్ అనే వ్యక్తి రవి అనేటువంటి వ్యక్తి వెంకటేశ్వరరావు గారి పుత్రుడుగా మరి ఆ యొక్క వైద్యంలో ఎంతో నైపుణ్యత సాధించి ఆ వృత్తిలో మరి ఈ రోజున అనేక ప్రాంతాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఉట్టిపడేటట్టుగా కళ ఉట్టిపడేటట్లుగా మనిషి నుంచున్నాడు అన్నట్లుగా బ్రహ్మాండంగా తయారు చేసి నిలువెత్తి విగ్రహాన్ని ఇక్కడ మేము ఆవిష్కరించడానికి మాకు అదృష్టం కల్పించినందుకు వెంకటేశ్వరరావు గారికి అలాగే రవిచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మిత్రులందరికీ కూడా అలాగే మీడియా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని తెనాలి మరి కళలకి పుట్టినిల్లు కాబట్టి ఇక్కడే అవన్నీ కూడా సాధించి ఏర్పాటు చేసి ఒక ప్రత్యేకతని తెనాలికి తీసుకొస్తున్నటువంటి కాటూరి వెంకటేశ్వరరావు గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఆయన అనేక అవార్డులు తీసుకున్నారు.